ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం అన్స్టాపబుల్. ఈసారి బాలయ్య ఏకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి లోకేష్లతో ట్రిపుల్ కాంబోలో రచ్చ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అన్నపూర్ణలో షూటింగ్ కూడా పూర్తయింది. కొంతమంది ఫ్యాన్స్ ను కూడా అనుమతించారు. అనుకోకుండా తీసుకున్న ఈ నిర్ణయంతో వేగంగా షూటింగ్ చేశారు. ఎందుకంటే మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనకు వెళ్తూ ఉండడంతో అన్స్టాపబుల్ ను వేగంగా షూటింగ్ చేశారని సమాచారం. ఫ్యాన్స్ హంగామా మధ్య అన్స్టాపబుల్ షూటింగ్ కంప్లీట్ అయింది. ఇందులో ఏపీలోని 100 రోజుల పాలనతో పాటు వివాదాస్పద విషయాలపై ముగ్గురు నేతలు క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. మరీ ముఖ్యంగా అన్స్టాపబుల్ ద్వారా ప్రతిపక్ష నేత జగన్ కు సమాధానాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ప్రాధాన్యాలు, అమరావతి నిర్మాణంపై కూడా చంద్రబాబు మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడే ఎందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు? గతంలో పవన్ తో బాబుతో బాలయ్య అన్స్టాపబుల్ చేశారు కదా అనుకోవచ్చు. కానీ ఏపీ ప్రజలకు డైరెక్ట్ గా అన్ని విషయాలు తెలియాలంటే అన్స్టాపబుల్ కార్యక్రమం అయితే బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఎందుకంటే 100 రోజుల్లో ఏపీలో వచ్చిన మార్పేంటి, భవిష్యత్తు ఏపీ ఎలా ఉండబోతోంది, జగన్ చేస్తున్న విమర్శలకు ముగ్గురు సమాధానమిచ్చే ఛాన్స్ ఉంది. అయితే చంద్రబాబు నాయుడుకు ఈ షోలో పలు ప్రతిపక్షాల ప్రశ్నలను బాలయ్య సంధించారు. వాటికి బాబు సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని స్కీముల అమలు నుంచి మరికొన్ని విమర్శలకు కూడా బాబు సమాధానం ఇచ్చే ఛాన్స్ ఉంది. వైసీపీ సడన్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ కావడంతో వాటన్నింటికి ఇప్పుడు సమాధానం చెప్పారు చంద్రబాబు నాయుడు. అయితే మరీ ముఖ్యంగా తిరుమల తిరుపతి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీపై చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆధారాలు లేకపోయినా చంద్రబాబు నాయుడు వివాదం చేశారని, తిరుమల పవిత్రతను దెబ్బతీశారని వైసీపీటకే విమర్శలు చేస్తూనే ఉంది. వాటికి కూడా బాబు సమాధానం ఇచ్చారు. అయితే జాతీయ స్థాయిలో లడ్డు వివాదం తీవ్రమైంది. కానీ సుప్రీంకోర్టులో సరైన ఆధారాలు లేకపోవడంతో బాబుపై కోర్టు ఫైర్ అయింది. సరిగ్గా ఆధారాలు లేకుండానే దేవుడిని రాజకీయాలకు వాడుకుంటారా? రాజకీయాలకు దేవుడిని, మతాన్ని దూరంగా ఉంచాలని చెప్పి ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇప్పుడు లడ్డు కల్తీ జరిగిందా లేదా అనే దానిపై విచారణ చేయనుంది. కానీ జగన్ మాత్రం ఇప్పుడు కమిటీ వేస్తే కల్తీ జరిగిందనే చెబుతారు. వాస్తవానికి కల్తీ జరగలేదు, బాబు ఆధారాలు కూడా చూపించలేదు. ఇప్పుడు విచారణ కమిటీ వేసిన ఉపయోగం ఉండదని, కేవలం రాజకీయంగా వాడుకునేందుకు ప్లాన్ చేస్తారని ఆరోపించారు. దీనిపై చంద్రబాబు నాయుడు అసలేం జరిగింది, కోర్టులో ఆధారం ఎందుకు చూపించలేదు, టీడీపీకి ప్రభుత్వానికి వచ్చిన నివేదిక ఏంటనే దానిపై ప్రజలకు సమాధానం ఇవ్వనున్నారు. ఇటు మహిళలకు ఉచిత బస్సు నుంచి పోలవరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వరకు అన్నింటిపైన బాబు క్లారిటీ ఇచ్చి ప్రతిపక్షాలకు, విమర్శలకు సమాధానం ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ కు బాలయ్య వేసిన ప్రశ్నలు అయితే సాలిడ్ గా ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది. సడన్ గా కమ్యూనిస్టు నుంచి సనాతన ధర్మం వైపు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే దానిపై కూడా ప్రశ్నలు వేసినట్లు సమాచారం. లడ్డూ వివాదంతో పాటు హిందూ ధర్మం, సనాతనం గురించి బాలయ్య ఈ షోలో ప్రశ్నించారు. అంతేకాదు సోషల్ మీడియాలో పవన్ కు వ్యతిరేకంగా వచ్చిన ప్రశ్నలు, విమర్శలపై కూడా బాలయ్య అడిగారని తెలుస్తోంది. ఆ తర్వాత లడ్డూ నుంచి కుటుంబ విషయాలను కూడా బాలయ్య గుర్తు చేసినట్లు తెలుస్తోంది. అలాగే మరో ముఖ్య విషయం, కొన్నాళ్లుగా అల్లు అరవింద్ కుటుంబంతో పాటు అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ విభేదాలపై కూడా ప్రశ్నలైతే బాలయ్య ముందు టీం ఉంచినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ షోకు కర్త, కర్మ, క్రియ అల్లు అరవిందే. మరి ఈ ప్రశ్నలను చివరి వరకు ఉంచారా, బాలయ్యతో అడిగించారా లేదా, ముందే తమకు అనుకూలమైన ప్రశ్నలు మాత్రమే అడగాలని కోరారా అనేది తేలనుంది. కానీ బాలయ్య అన్స్టాపబుల్ అంటే మసాలా ప్రశ్నలు, ప్రజల్లో నానుతున్న అనుమానాలను అడిగితేనే షోకు కిక్కొస్తోంది. ప్రజలకు కూడా క్లారిటీ ఇచ్చినట్లవుతోంది. ఆ క్రమంలోనే బాలయ్య మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి విభేదాలపై ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే నాగబాబు, సాయి ధరమ్ తేజులు ఓపెన్ గానే అల్లు అర్జున్ విమర్శించారు. ఇక ప్రమాణ స్వీకారానికి కూడా అల్లు ఫ్యామిలీ హాజరు కాలేదు. దీంతో ఆ వివాదంపై పవన్ ను ప్రశ్నించారా లేదా అంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే. కానీ మొన్న జరిగిన ఓ కార్యక్రమంలో టాప్ హీరోలైన ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ అంటూ ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. పరోక్షంగా తనకు, అల్లు అర్జున్ కు ఎలాంటి విభేదాలు లేవనే సంకేతాలు ఇచ్చారు పవన్. మరి ఈ షోలో చర్చకు వస్తుందా లేదా అనేది చూడాలి. ఇక మంత్రి నారా లోకేష్ కు కూడా కొన్ని సాలిడ్ ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఏపీకి పరిశ్రమలు ఎలా తీసుకొస్తారు, ఉపాధి హామీ, టీసీఎస్, టెస్లా కంపెనీల రాకపై కూడా లోకేష్ ను ప్రశ్నించనున్నట్లు సమాచారం. అంతేకాదు వైసీపీ నేతల విమర్శలపై కూడా లోకేష్ సమాధానం ఇవ్వనున్నారు. అయితే వాస్తవానికి మళ్ళీ బాబు, పవన్, లోకేష్లతో అన్స్టాపబుల్ ఉంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ వైసీపీ సోషల్ మీడియా దూకుడుకు తమ పాలన గురించి ప్రజలకు వివరించేందుకు ఈ షోను ఉపయోగించుకోవాలని బాబు స్వయంగా బాలయ్యను ఇంటర్వ్యూ ఏర్పాటు చేయమని కోరారట. అయితే తానొక్కడనే కాకుండా లోకేష్తో పాటు పవన్ వస్తేనే నిండుగా ఉంటుందని బాబు చెప్పినట్లు తెలుస్తోంది. ఏపీలో రోడ్లు, పరిశ్రమలు, మౌలిక వసతులు, కొత్త రాజధాని నిర్మాణం ఎప్పట్లోగా పూర్తవుతుందనే దానిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఇలా మొదటి ఎపిసోడ్తో సంచలనం సృష్టించబోతున్నారు. ఇక అలాగే అల్లు అర్జున్తో కూడా మరో ఎపిసోడ్పై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. బాలయ్యతో అన్స్టాపబుల్ షో చేయాలని చాలా రోజులుగా టీం ప్లాన్ చేస్తోంది. కానీ కుదరడం లేదు.
అల్లు అర్జున్తో షో చేస్తే పవన్తో విభేదాలు, మెగా ఫ్యామిలీ, అభిమానుల వారిపై కూడా ప్రశ్నలు ఖచ్చితంగా వేస్తారు బాలయ్య. వాటికి ఎలాంటి సమాధానం చెబుతారనేది కూడా చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. అయితే పుష్ప షూటింగ్ పూర్తి కావడంతో డబ్బింగ్ చేస్తున్నారు అల్లు అర్జున్. సరిగ్గా పుష్ప 2 విడుదలకు ముందు అంటే డిసెంబర్ 6 లోపు అన్స్టాపబుల్తో బాలయ్య ఫైరింగ్ ఇంటర్వ్యూ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇదే ప్రమోషన్ గా కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పుష్ప 2కి ఇదెంత అవసరం కూడా. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ పై గుర్రుగా ఉన్నారు. అల్లు అర్జున్ ఓ క్లారిటీ కానీ ఇచ్చేస్తే ఏ గొడవ ఉండదనే అవకాశం ఉంది. ఇక మరో ట్విస్ట్ ఏంటంటే ఈ ఇంటర్వ్యూకి అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ను కూడా కూర్చోబెట్టి వివాదాస్పద ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు బాబు, లోకేష్, పవన్ ట్రిపుల్ కాంబోతో అన్స్టాపబుల్ సిద్ధమవుతోంది. ఫైనల్ ఎపిసోడ్ ఏమో అల్లు అర్జున్తో ముగియనుంది. మిగతా ఎపిసోడ్లు ఎలా ఉన్నా ఈ 2 ఎపిసోడ్లు మాత్రం వివాదాలకు చెక్ పెట్టేవే. మరి నిజాలు ఎంతవరకు చెబుతారో చూద్దాం. దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? బాలయ్య షో ఎలా ఉండబోతుంది? మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.